నమస్తే. ఎలా ఉన్నారు? బావున్నారా? నేను మీ పద్మజ. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో ఏదన్నా కారంగా రోటి పచ్చడి చేసుకొని తినాలంటే నాకు చాలా ఇష్టం. మీకు గూడా అలాగే ఇష్టమా? ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా కొబ్బరి, టమాటా రోటి పచ్చడి చేసుకొని తినండి. రుచి అద్దిరిపోతుంది. ఆలస్యం చేయకుండా స్పైసీ ఇంకా టేస్టీగా ఉండే ఈ రోటి పచ్చడి కోసం ముందుగా ఒక 200 గ్రాముల దాకా టమాటాలు తీసుకొని వాటిని 2 సార్లు శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఈ టమాటాలు పూర్తిగా మగ్గినాయి కాదండి, కొంచెం దోరగా మగ్గినాయి అన్నమాట. కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా పక్కకు పెట్టేసి ఇప్పుడు ఈ పచ్చడిలో కారం కోసం నేను 100 గ్రాముల దాకా పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎండుమిర్చితో అయినా సరే చేసుకోవచ్చు. శుభ్రంగా కడిగేసి వీటిని కూడా కట్ చేసి పక్కన ఉంచండి. అలాగే ఒక 50 గ్రాములు పచ్చి కొబ్బరి ముక్క కూడా తీసుకోండి. దాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచండి. పచ్చి కొబ్బరి మరీ ఎక్కువగా వేయట్లేదండి నేను. మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే ఈ మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిపోగానే ఇప్పుడు మనం అందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర కాడలతో సహా వేసుకొని వేయించుకోవాలి. కొత్తిమీర పచ్చిమిర్చి దోరగా వేయించుకున్న తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ పచ్చడి ఎండుమిర్చితో కూడా చాలా బాగుంటుందండి. కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు ఈ కొబ్బరి, పచ్చిమిర్చి అన్ని వేగేదాకా వేపుకోండి. ఒక్క 2 నిమిషాలకి ఇవన్నీ మంచిగా వేగిపోతాయి. ఇవి ఇలా వేగిపోగానే వీటన్నిటిని మనం తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు మనం ఇదే నూనెలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నిటిని కూడా వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసి ఇదంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ పచ్చట్లో పులుపు కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఈ మగ్గుతున్న టమాటాల్లోకి వేసేసుకోవాలి. చింతపండుని ఏం నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఈ టమాటాలతో పాటు చింతపండు కూడా మంచిగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ టమాటాలని మగ్గించాలి. ఈ టమాటాలు మగ్గడానికి ఒక 5-6 నిమిషాలు టైం పడుతుందండి. చూడండి, ఒక 5 నిమిషాలకి టమాటాలు మంచిగా మగ్గిపోయాయి. చూడండి, టమాటాలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటాలని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి అలాగే కొత్తిమీర వేసుకొని దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సర్ ని ఒక్కసారి తిప్పేయకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఉడికించి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి. అలాగే ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మీరు పచ్చడిలో ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఉప్పు తగ్గింది అనిపిస్తే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కని ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేసుకొని జస్ట్ ఒక్కసారి ఫ్లిప్ చేయండి అంతే. అప్పుడైతే మీకు రోట్లో దంచినట్టుగానే ఉల్లిపాయలు వస్తాయి అన్నమాట. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా రుబ్బుకునే ఈ పచ్చడికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. తాలింపు పెట్టకపోయినా కూడా ఈ పచ్చడి బాగుంటుంది, కానీ తాలింపు పెడితే ఇంకా బాగుంటుంది. స్టవ్ వెలిగించి కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ పల్లి నూనె వేసుకొని అది వేడైన తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పు, ఒక టీ స్పూన్ మినపప్పు, ఒక టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి ఎర్రగా వేగిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి కొంచెం వేగిపోగానే కరివేపాకు అలాగే ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకొని వేయించుకొని ఇప్పుడు ఈ తాలింపులోకి కొబ్బరి, టమాటా పచ్చడి అంతా కూడా వేసుకొని ఈ తాలింపు పచ్చడికి అంతా పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, స్పైసీగా టేస్టీగా ఉండే టమాటా కొబ్బరి రోటి పచ్చడి తయారైపోయింది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే అదిరిపోతుంది. దోశల్లోకి, ఉప్మాలోకి కూడా నంచుకోవడానికి పచ్చడి చాలా బాగుంటుంది. ఎంతో సింపుల్ గా చేసుకునే ఈ కొబ్బరి టమాటా రోటి పచ్చడిని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.